Zoom Good window. evening, Play friends. button unavailable. Hello, good evening, friends. ఆల్రెడీ మనం కీబోర్డ్ ఓరియంటేషన్ మీద మనం క్లాస్ చెప్పుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, మనము ఈరోజు మనం కీబోర్డ్ పైన కొన్ని సింబల్స్, నంబర్స్ ఉన్నాయి కదండి. ఎందుకంటే కీబోర్డ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ విజువల్ ఇంపైర్డ్ వాళ్ళకి. సో దోస్ ఆర్ యూజింగ్, ఎవరైతే కంప్యూటర్ ఉపయోగిస్తున్నారో, దోస్ ఆర్ యూజింగ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్, సో దే షుడ్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ద కీబోర్డ్. సో ఫ్రెండ్స్, సో ఈ కీబోర్డ్ మనకి ఎంత అవసరం అంటే, కమాండ్స్ ఆపరేట్ చేయాలన్నా, నావిగేట్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ మనం ఈ సాఫ్ట్వేర్ తోటి మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది, జాస్ ఆర్ ఎన్విడిఏ. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో మీరు ఈ స్పెషల్ కీస్ గురించి మీరు తెలుసుకున్నారు. అంటే ఎస్కేప్, ట్యాబ్, అలాగనే క్యాప్స్ లాగ్, షిఫ్ట్, కంట్రోల్, విండోస్ బటన్, ఆల్ట్ అండ్ అప్లికేషన్ బటన్, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవడం జరిగింది. సో ఒక్కొక్క కీ కూడా డిస్క్రిప్షన్ కూడా మీరు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనకి ఆల్ఫా న్యూమరికల్లో మనకి నంబర్స్ యాజ్ వెల్ యాజ్ సింబల్స్, ఈ రెండు కూడా మనకి ఎలా వెతుక్కోవాలి, మనం మన సాఫ్ట్వేర్ తోటి ఎలా చేసుకోవాలి అన్నది నావిగేషన్ ద్వారా చాలామంది తెలిసే ఉంటుంది. Numlock on, numlock off. సో యాక్చువల్గా మనకి ఫంక్షన్ కీస్ కింద మనకి మామూలుగా Input help on. మనకి నంబర్స్, అవే నంబర్స్ పైన మనకి సింబల్స్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0. ఇట్లాగా ఇవ్వటం జరిగిందండి. సో అండ్ అట్ సేమ్ టైం Right shift +1. NVDA +1. Input help off. సో మనకి ఆ నంబర్స్తో పాటు ఆ నంబర్స్ పైన మనకి సింబల్స్ ఉన్నాయండి. సింబల్స్ అక్కడే కాదు, మనకి వేరే రోస్లో కూడా మనకి సింబల్స్ ఇవ్వటం జరిగింది. సో ఈ సింబల్స్ అనేవి కూడా మనకి అనేక సందర్భాల్లో మనం అప్లికేషన్స్లో వాడుతూ ఉంటాము. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంకా అనేక చోట్ల మనం ఈ సింబల్స్ మనం వాడుతూ ఉంటాము. సో ఈ సింబల్స్ అనేవి ఇప్పుడు మనకి వన్ పైన మనకి ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. మీకు తెలియకపోయిన డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తానండి. స్టార్ట్ బటన్. Start window, search box at N O. Notepad app, press Untitled Notepad, text editor, edit multi-line. సో అందాక శాంపుల్గా నోట్ ప్యాడ్ ఓపెన్ చేశానండి. తర్వాత దీని గురించి మళ్ళీ మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఎలా చేయాలి ఏంటి అనేది. అంటే ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు సింబల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవడానికి అవకాశం ఉంటుంది. సో మనకి జనరల్గా ఇప్పుడు 1 2 3 4 మీకు తెలుసు. అలాగే న్యూమరిక్ కీప్యాడ్ ఆన్ చేస్తే అక్కడ కూడా మనకి ఇవి 1 2 3 4 అక్కడ కూడా మనకి ఈజీగా ఉంటుంది. దానిలో కూడా కొన్ని మనకి సింబల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం మనం ఒకసారి. సో మామూలుగా అయితే మనకి 1 2 3 4 5 6 7 8 9 0. సో ఆ 0 పక్కన 0 123 billion dash equals. ఆ 0 పక్కన కూడా డాష్, ఈక్వల్స్ ఇలా కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు 1 పైన ఏం సింబల్ ఉంటుంది మనకి, 2 పైన ఏ సింబల్ వస్తుంది, 3 పైన ఏ సింబల్ ఉంటుంది, 4 పైన ఏం సింబల్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఎలా తెలుసుకోవాలి. ఇక్కడ మనం షిఫ్ట్ మీద మనం డిస్క్రిప్షన్ చెప్పినప్పుడు షిఫ్ట్ మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో మన బ్రదర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పడం జరిగింది. ఒకటి వచ్చి, షిఫ్ట్ ఈజ్ యూజ్డ్ టు టైప్ క్యాపిటల్ లెటర్స్. అంటే షిఫ్ట్ వలన ఉపయోగాలు తెలుసుకుందాం ఫస్ట్. అంటే షిఫ్ట్ ద్వారా మనం ఒక సింగిల్ లెటర్ని క్యాపిటల్ లెటర్గా మనం టైప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ లెటర్స్కి రైట్ షిఫ్ట్, రైట్ సైడ్ లెటర్స్కి లెఫ్ట్ షిఫ్ట్. ఈ ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలి.
సో మొదటి ఇక్కడ దీని యొక్క యూసేజ్ షిఫ్ట్ ద్వారా షిఫ్ట్ ఈజ్ యూజ్డ్ టు టైప్ ద క్యాపిటల్ లెటర్స్. షిఫ్ట్ ఈజ్ సెకండ్ పాయింట్, షిఫ్ట్ ఈజ్ యూజ్డ్ టు ఎడిట్ ద సింబల్స్. కొన్ని సింబల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ 1 bang, అంటే ఇది ఒక ఎస్కలమేటరీ మార్క్, దాని పక్కన 2 అంటే షిఫ్ట్ హోల్డ్ చేసి 2 కొట్టండి, at, తర్వాత 3 3, షిఫ్ట్ 3 నంబర్, 3 number, సో తర్వాత 4 4, షిఫ్ట్ 4 చూద్దాం, డాలర్, $4, తర్వాత 5 5, షిఫ్ట్ 5 అంటే షిఫ్ట్ హోల్డ్ చేయాలండి, మీరు అలా నొక్కి ఉంచాలి షిఫ్ట్ మెల్లగా. షిఫ్ట్ 5%, 5%, తర్వాత 6 6, ఇది క్యారెట్ సింబల్ అంటే షిఫ్ట్ 6, 6 carat, తర్వాత 7 అండ్ సింబల్, 7, షిఫ్ట్ 7 అంటే ముందు 7 టైప్ చేశానండి, షిఫ్ట్ 7 టైప్ చేస్తున్నాను, 7 అండ్ సింబల్. నంబర్ 8 స్టార్ సింబల్, 8, షిఫ్ట్ హోల్డ్ చేసి 8 ఇస్తున్నానండి, 8 star, స్టార్. 9, 9 సో 9 9 left parent, లెఫ్ట్ పేరెంట్ అంటే లెఫ్ట్ హాఫ్ సర్కిల్ బ్రాకెట్ అండి, లెఫ్ట్ హాఫ్ సర్కిల్ బ్రాకెట్. 9, 9 9 left parent, లెఫ్ట్ అంటే లెఫ్ట్ హాఫ్ సర్కిల్ బ్రాకెట్ 0, 0 అండి, షిఫ్ట్ 0 0 right parent, రైట్ పేరెంట్. అంటే ఈ బ్రాకెట్స్ లో మనకి ఒక 3 టైప్స్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి హాఫ్ సర్కిల్ బ్రాకెట్ అంటే చంద్రాకారంలో, అర్ధచంద్రాకారంలో హాఫ్ సర్కిల్ బ్రాకెట్, అదొక టైప్. అంటే సి, మనం లెటర్ సి ఎలా రాస్తామో అదనమాట. ఆ సిని రివర్స్ చేస్తే మీకు రైట్ హాఫ్ సర్కిల్ బ్రాకెట్. దాన్ని మన కంప్యూటర్ టెర్మినాలజీలో లెఫ్ట్ పేరెంట్ రైట్ పేరెంట్ అంటాం. అంటే లెఫ్ట్ హాఫ్ సర్కిల్ బ్రాకెట్, రైట్ హాఫ్ సర్కిల్ బ్రాకెట్. రెండో రకం బ్రాకెట్స్ మనకి లెటర్ పి పక్కన మనకి ఇదేమో స్క్వేర్ బ్రాకెట్. సో రెండో రకం బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్, లెఫ్ట్ స్క్వేర్ బ్రాకెట్, రైట్ స్క్వేర్ బ్రాకెట్. అది కూడా చూద్దాం సార్ అండి. left bracket, P, ఇప్పుడు పి పెట్టుకున్నా కానీ పి పక్కన P left bracket, ఇది లెఫ్ట్ బ్రాకెట్, right bracket, రైట్ బ్రాకెట్. సో ఆ పైన 9కి 0 పైన 9 పైన 0 పైన హాఫ్ సర్కిల్ బ్రాకెట్స్ ఉన్నాయండి. దాన్ని లెఫ్ట్ పేరెంట్ రైట్ పేరెంట్. left bracket, పి పక్కన లెటర్ పి పక్కన లెఫ్ట్ బ్రాకెట్, దాని పక్కనే right bracket, రైట్ బ్రాకెట్. అయితే షిఫ్ట్ హోల్డ్ చేసామనుకోండి, షిఫ్ట్ హోల్డ్ చేసి లెఫ్ట్ బ్రాకెట్ కొడితే లెఫ్ట్ బ్రేస్ అంటే ఫ్లవర్ బ్రాకెట్, left brace, లెఫ్ట్ బ్రేస్. మళ్ళీ షిఫ్ట్ హోల్డ్ చేసి రైట్ బ్రాకెట్ ప్రెస్ చేసామనుకోండి, right brace, రైట్ బ్రేస్. సో ఇది మనం ఏదో డిజైన్స్ కోసం దానికోసం వాడుతుంటాము మోస్ట్లీ. ఈ లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్ అనేవి కొన్ని సందర్భాల్లో మన కమాండ్స్ రూపంలో కూడా యూజ్ అవుతూ ఉంటుంది. మెయిన్గా ఈ 9 పైన అలాగనే 0 పైన ఉన్న బ్రాకెట్ మనం కొన్ని సందర్భాల్లో మనకి వాడుతుంటాం. అది ఎక్సెల్లో కావచ్చు, లేదా మరో దగ్గర కూడా కావచ్చు. అది డిజైన్స్ రూపంలో మనం వాడుతూ ఉండొచ్చు, కొన్ని క్యాలిక్యులేషన్స్ అప్పుడు కూడా వాడుతూ ఉండొచ్చు. సో ఈ సింబల్స్ అనేవి మనకి కొన్ని సందర్భాల్లో మనకి క్యాలిక్యులేషన్స్లో కూడా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. మనకి పర్టికులర్గా ఈమెయిల్ అకౌంట్స్ వాడే వాళ్ళకి 2 పైనటువంటి ఏదైతే ఉందో అట్ సింబల్, అట్ ది రేట్ అని అంటాం మనం. అట్ సింబల్ అది షిఫ్ట్ 2 అనమాట. అది మనం తరచుగా ఈమెయిల్ ఐడీస్కి వాడుతుంటాం అట్ సింబల్ అనేది. సో ఇప్పుడు మనం 1 నుంచి 0 వరకు చూసామండి. వాళ్ళ బ్యాక్ స్పేస్ పక్కన ఈక్వల్స్ అండి. మామూలుగా ఇది కూడా ఒక సింబల్, ఈక్వల్స్, ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్స్. ఇది కూడా మనం ఎక్సెల్లో వాడుతుంటాం. షిఫ్ట్
షిఫ్ట్ హోల్డ్ చేసి ఈక్వల్స్ కొట్టామనుకోండి ప్లస్, plus, మామూలుగా కొడితే ఈక్వల్స్, equals, షిఫ్ట్ హోల్డ్ చేసి ఈక్వల్స్ కొడితే ప్లస్ వస్తుంది. plus, దాని పక్కన dash, డాష్ అండి. షిఫ్ట్ డాష్ కొడితే line, లైన్. అంటే మనం ఇది కొందరు అండర్ స్కోర్ కింద వాడుతుంటారు ఈమెయిల్ ఐడీస్లో, కొందరు డాష్ గుర్తు వాడతారు, కొందరు షిఫ్ట్ డాష్ కొడితే అండర్ స్కోర్ లాగా వస్తుంది. అది కొంచెం చిన్న అండర్లైన్ లాగా, అంటే అడ్డగీత కన్నా కొంచెం పొడుగ్గా వస్తుంది అనమాట. dash, మామూలుగా డాష్ line, లైన్ చిన్న, అంటే దానికన్నా కొంచెం పొడుగు వస్తుంది. 0, మామూలు జీరోనే. 0, right parent, left parent, right parent, సో 9కి 0కి లెఫ్ట్ పేరెంట్ రైట్ పేరెంట్, దాని పక్కన డాష్, దాని పక్కన ఈజ్ ఈక్వల్ టు డాష్, అంటే డాష్ పైన మరొక సింబల్ అండర్లైన్, ఈజ్ ఈక్వల్ టు మరొక ఈజ్ ఈక్వల్ టు పైన మరొక సింబల్ ప్లస్. అలా పీ పక్కన మనకి 3 సింబల్స్ ఉన్నాయండి. పీ పక్కన left bracket, లెఫ్ట్ బ్రాకెట్, right bracket, రైట్ బ్రాకెట్, backslash, బ్యాక్ స్లాష్. అంటే ఇది పొడుగ్గా అనమాట, అంటే ఒక వర్టికల్ బార్ లాగా పొడుగ్గా వస్తుంది. బ్యాక్ స్లాష్ అంటాం, బ్యాక్ స్లాష్. ఇది ఒక సింబల్. అలాగనే semi, L, ఎల్ పక్కన మనకి 2 సింబల్స్ ఉన్నాయండి. ఎల్ పక్కన మనకి 2 సింబల్స్ ఉన్నాయి. L, ఎల్ ఉంది కంటే LL, semi, సెమీ కోలన్. అది మన జాస్ అయితే సెమీ కోలన్ అని చెప్పుద్ది, ఇంకా సెమీ అని చెప్తుంది ఎన్విడిఏ. షిఫ్ట్ సెమీ కోలన్ కొట్టేవాడిని కోలన్, colon, మామూలుగా కొడితే సెమీ కోలన్, semi, షిఫ్ట్ సెమీ కోలన్, colon, కోలన్. సో ఇది ఒక 2 సింబల్స్ ఉన్నాయి. ఎల్ పక్కన సెమీ కోలన్ ఒక సింబల్, షిఫ్ట్ హోల్డ్ చేస్తే సెమీ కోలన్ కాస్తే కోలన్ సింబల్ పడుతుంది, colon, లైక్ దట్. ఈ సెమీ కోలన్ పక్కన tick, టిక్, అంటే అపాస్ట్రఫీ, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ఇట్లాగనమాట. సాఫ్ట్వేర్స్ ఇలా వచ్చినప్పుడు మనం ఈ యొక్క అపాస్ట్రఫీ సింబల్ వాడుతుంటాం. tick, టిక్ అని చెప్పుద్ది, అది అపాస్ట్రఫీ. దానిపైన మరొక సింబల్ ఉంది, ఇన్వర్టెడ్ కామర్స్, అంటే కోట్, అంటే కొటేషన్స్ లాగా, అంటే కోట్ పెడతాం కదా, లెఫ్ట్ కోట్ రైట్ కోట్ అని. షిఫ్ట్ హోల్డ్ చేసామనుకోండి quote, కోట్, quote, కోట్. మామూలుగా అయితే టిక్, tick, షిఫ్ట్ quote, కోట్. షిఫ్ట్ హోల్డ్ చేసి అది ప్రెస్ చేసినట్టే కొటేషన్ సింబల్ పడుతుందండి. సో ఎల్ పక్కన 2 సింబల్స్ ఉన్నాయి, పి పక్కన 3 సింబల్స్ ఉన్నాయి. backslash, bar, ఇప్పుడు లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్ పక్కన బ్యాక్ స్లాష్ చెప్పాం కదా, backslash, షిఫ్ట్ పట్టుకోనుకోండి bar, బార్, అంటే అది ఒక వర్టికల్ బార్. ఇది కొంచెం చిన్న గీత, backslash, బ్యాక్ స్లాష్ కింద పొడుగు గీత అనమాట, అడ్డంగా పొడుగ్గా వస్తుంది. backslash, షిఫ్ట్ బ్యాక్ స్లాష్ bar, బార్, tick, టిక్, quote, కోట్, semi, సెమీ colon, కోలన్. అలాగనే రైట్ షిఫ్ట్ కి లెఫ్ట్ సైడ్ 3 సింబల్స్ ఉన్నాయండి. slash, స్లాష్, ఇది కూడా చిన్న అడ్డగీత స్లాష్, అంటే స్లాష్కి బార్కి బ్యాక్ స్లాష్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. 3 కూడా అడ్డగీతల్లాగా ఉంటాయి, కాకపోతే కొంచెం పొడుగు పొట్టిలాగా ఉంటాయి అంతే. slash, స్లాష్, dot, డాట్, comma, కామా, 3 సింబల్స్ ఉన్నాయండి. ఇప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేసామనుకోండి, షిఫ్ట్ స్లాష్, షిఫ్ట్ అంటే హోల్డ్ చేసి పట్టుకో. హోల్డ్ మీన్స్ మీరు దాన్ని నొక్కి ఉంచాలన్నమాట. షిఫ్ట్ని మీరు నొక్కి ఉంచాలి. నేను నొక్కి ఉంచాను ప్రస్తుతం, చాలా డెలికేట్గా ఉంటాయి, మీరు చాలా స్లోగా ఉందని మీరు ప్రెస్ చేసి ఉంచండి. సో షిఫ్ట్ హోల్డ్ చేశానండి. ఇప్పుడు స్లాష్ కొడుతున్నాను, question, క్వశ్చన్ మార్క్, అంటే స్లాష్ పైన మరొక సింబల్ మనకి ఉందన్నమాట. 2 సింబల్స్ ఇచ్చాడు, స్లాష్, క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ కావాలంటే షిఫ్ట్ స్లాష్, question, dot, డాట్, అంటే ఇది మన భాషలో పీరియడ్ అంటాం, చుక్క అనమాట. పీరియడ్కి డాట్, ఫుల్ స్టాప్ అనమాట. సో షిఫ్ట్ డాట్ కొట్టామనుకోండి, గ్రేటర్ దాన్, greater, అంటే ఒక బాణం గుర్తులాగా ఉంటుంది. రైట్ బాణం గుర్తు, comma, కామా, షిఫ్ట్ కామా, less, లెస్ దాన్, అంటే లెఫ్ట్ బాణం గుర్తు, రైట్ బాణం గుర్తు, అదనమాట. ఇవి ఒక సింబల్స్, comma, కామా, less, greater, గ్రేటర్, కామా,
ఫుల్ స్టాప్, స్లాష్, ఈ యొక్క 3 సింబల్స్ అండి. సో పైన 1 నుంచి 0 వరకు, ఆ 0 పక్కన మరి 2 సింబల్స్, దాని కింద పి పక్కన 3 సింబల్స్. అంటే 3 సింబల్స్ అంటే షిఫ్ట్ పట్టుకుంటే మరి 3 సింబల్స్ వస్తాయి, 6 సింబల్స్. అలాగనే కోలన్, సెమికోలన్, కోట్, తర్వాత అపాస్ట్రఫీ, దాని కింద మళ్ళీ 3 సింబల్స్, కామా, ఫుల్ స్టాప్, స్లాష్. డైరెక్ట్గా అయితే షిఫ్ట్ హోల్డ్ చేస్తే మరి 3 సింబల్స్ మనం తెలుసుకోవచ్చు. లెస్ దాన్, గ్రేటర్ దాన్ అండ్ క్వశ్చన్ మార్క్. ఇదొకటండి. అంటే మన షిఫ్ట్ మనం సింబల్స్గా ఉపయోగించాం. షిఫ్ట్ ఇంకా ఎలా ఉపయోగపడుతుంది? మళ్ళీ క్యాపిటల్ లెటర్స్. అంటే ఏదైనా ఒక లెటరు క్యాపిటల్ లెటర్గా మనం టైప్ చేయాలంటే షిఫ్ట్ హోల్డ్ చేసి మనం ఆ పర్టికులర్ లెటర్ కనుక టైప్ చేస్తే అది క్యాపిటల్ లెటర్లోకి చూపిస్తుంది. క్యాపిటల్ లెటర్లోకి అక్కడ డాక్యుమెంట్లో టైప్ అవుతుంది. అది కూడా చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ షిఫ్ట్ని రైట్ చిటికిన వేలతో చిన్న క్రాస్గా పెట్టి క్యూ కొట్టాను. అంటే మనం పలికేటప్పుడు మామూలుగా క్యూ, షిఫ్ట్ హోల్డ్ చేసి క్యూ కొడితే లైక్ దట్, లైక్ దట్. సో లెఫ్ట్ సైడ్ లెటర్స్ ఏవైతే మన లెఫ్ట్ హ్యాండ్తో ఏవైతే లెటర్స్ మనం ఉపయోగిస్తున్నామో వాటిలో మనకి ఏదైనా క్యాపిటల్ లెటర్లో కావాలనుకుంటే మనం రైట్ షిఫ్ట్ హోల్డ్ చేసి ఆ లెటర్, అంటే ఏ లెటర్కి ఏ ఫింగర్ మనం చెప్పుకున్నాం కదండి, దాన్ని మీరు బేస్ చేసుకుని మీరు ఆ టైప్ చేసినట్లయితే ఆ లెటర్ మీకు క్యాపిటల్ లెటర్లోకి రావడం జరుగుతుంది. లైక్ దట్. సో రైట్ సైడ్ లెటర్స్కి ఏవైతే మన రైట్ హ్యాండ్తో మనం 4 ఫింగర్స్ తోటి ఏవైతే మనం 3 రోస్లో ఉన్నటువంటి లెటర్స్ని మనం టైప్ చేస్తూ ఉంటామో, ఏ లెటర్కి ఏ ఫింగర్ ఉపయోగిస్తున్నామో, ఏ లెటర్ అయితే మనకి క్యాపిటల్ లెటర్లో కావాలనుకుంటే కనుక మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ని హోల్డ్ చేసి ఆ లెటర్ మనం ప్రెస్ చేసినట్లయితే అలాగనమాట. సో మనం ఎప్పుడు అవసరం పడుతుందో ఫుల్ స్టాప్ తర్వాత ఒక్కోసారి మనకి ఆ తర్వాత మన కంటిన్యూ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ కావాలి కాబట్టి మన టైపింగ్ లెవెల్స్ స్పీడ్ పెరిగినప్పుడు యూ హ్యావ్ టు బి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటున్నాం టైపింగ్ చేసేటప్పుడు. ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్ కావాలో దాన్ని మనం చక్కగా నీట్గా షిఫ్ట్ను ఉపయోగిస్తూ ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్ కావాలో అక్కడ మనం ఉపయోగిస్తుంటాం సింగిల్ లెటర్స్ని. అది మొత్తం ఒక వర్డ్ మొత్తం క్యాపిటల్ లెటర్లు కావాలంటే క్యాప్స్ లాక్ ఆన్ చేస్తాం. Caps lock on. INDIA support. India space. అట్లాగనమాట. సో Caps lock off. క్యాప్స్ లాక్ ఆఫ్ అయితే అన్ని డిఫాల్ట్గా మనకి ఈ క్యాప్స్ లాక్ అనేది ఆఫ్లో ఉంటుందండి. మనం ఏదైనా ఒక హెడ్డింగ్ కానీ ఒక సబ్ హెడ్డింగ్ కానీ సైడ్ హెడ్డింగ్ కానీ క్యాపిటల్ లెటర్లో కావాలనుకుంటే మొత్తము అప్పుడు మీరు క్యాప్స్ లాక్ ఆన్ చేసుకోండి. సో షిఫ్ట్ అనేది మనం లెఫ్ట్ షిఫ్ట్ రైట్ సైడ్ లెటర్స్కి, రైట్ షిఫ్ట్ లెఫ్ట్ సైడ్ లెటర్స్కి మనం క్యాపిటల్ లెటర్లు కావాలనుకున్నప్పుడు దాన్ని మనం హోల్డ్ చేస్తుంటాం షిఫ్ట్ని. ఆ షిఫ్ట్ హోల్డ్ చేసి ఆ పర్టికులర్ లెటర్ కనుక టైప్ చేస్తే అది క్యాపిటల్ లెటర్లోకి అక్కడ టైపింగ్ అవుతుంది అనమాట. ఇది ఒక విషయాన్ని మీరు గమనించుకోవాలి. సింబల్స్ కన్వర్టింగ్ ద లెటర్స్ ఇంటూ క్యాపిటల్స్ అనమాట. ఇది ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగనే న్యూమరిక్ కీప్యాడ్లో కూడా నమ్లాగా ఆన్ చేసామనుకోండి, మామూలుగా మన నంబర్స్ రైట్ యారో పక్కన మనకి ఇది 0 కీ అనమాట. 0. సో మోస్ట్ ల్యాప్టాప్స్ కనుక వాడే వాళ్ళు ఉంటే కనుక బిగినర్స్లో వాళ్ళు దయచేసి నార్మల్ కీబోర్డ్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ల్యాప్టాప్ కీస్ చాలా క్లోజ్గా ఉంటాయండి, చాలా దగ్గర ఉంటాయి. అది బాగా అలవాటు ఉన్న వాళ్ళే చేయడానికి అవకాశం ఉంటుంది. మై అడ్వైజ్ ఈస్
ట్రై టు టేక్ నార్మల్ కీబోర్డ్ ఒకటి, ఎక్స్టర్నల్ కీబోర్డ్ తీసుకోండి. అది చాలా మీకు విశాలంగా ఉంటుంది. నార్మల్ కీబోర్డు మీకు టైపింగ్ చేసుకుంటానికైనా, నావిగేషన్ చేసుకుంటానికి మీ 2 హ్యాండ్స్ ఫ్రీ మూమెంట్ ఉంటుందన్నమాట. ఆ కీబోర్డ్ పైన మీరు మీ యొక్క కీస్ వెతుక్కుంటానికి చాలా మీకు ఈజీగా ఉంటుంది. దూరంగా ఉంటే కీస్ అని మీకు టైపింగ్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. మీకు ఎక్కడ కూడా మీ మైండ్కి ఒక చక్కటి అవగాహన ఏర్పడుతుంది, ఎలాగా నావిగేషన్ చేయాలి కీబోర్డ్కి ఏంటని. అందువల్ల న్యూమరిక్ కీప్యాడ్ అది మన ల్యాప్టాప్లో వాడే వాళ్ళైతే కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, మరి తప్పనిసరి పరిస్థితి అయితే కనుక ల్యాప్టాప్ అలవాటు ఉన్న వాళ్ళైతే దానికి స్టిక్ అని అయితే కనుక మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ఆ కింద మౌస్ పాయింటర్ని మీరు దాన్ని లాక్ చేసుకోండి. అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు ల్యాప్టాప్. బట్ మీరు ఖచ్చితంగా అయితే కనుక నార్మల్ కీబోర్డ్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయడమే మీకు కరెక్ట్ ప్రొసీజర్గా ఉంటుంది. మీకు కమాండ్స్ ఆపరేట్ చేయాలన్నా, టైపింగ్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా మీకు చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ నమ్లాగ్ ఆన్ చేశాను. ఇక్కడ మనకి లెఫ్ట్ యారో, డౌన్ యారో, రైట్ యారో, అప్ యారో, ఇక్కడ మనకి ఈ కీస్ పక్కన మనకి రైట్ యారో పక్కన న్యూమరిక్ కీప్యాడ్ స్పెషల్గా ఇవ్వడం జరిగిందండి. ఈ కీస్ పైన ఒకసారి అవగాహన కలిగించుకుందాం. ఒకసారి 0 అండి, 0 పక్కన 0 డాట్ అండి, డాట్ 0 పక్కన డాట్ పక్కన ఎలాగో రైట్ కార్నర్కి అది కూడా ఎంటర్ కీ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే 2 ఎంటర్స్ ఉంటాయి. అన్ని ల్యాప్టాప్ కీబోర్డ్ అయినా నార్మల్ కీబోర్డ్ అయినా 2 ఎంటర్స్ ఉంటాయండి మోస్ట్లీ. అంటే కొన్ని ఓల్డ్ ల్యాప్టాప్స్కి న్యూమరిక్ కీప్యాడ్ ఇవ్వట్లేదు. కొన్ని పెద్ద స్క్రీన్ తీసుకున్న ల్యాప్టాప్స్ అయితే కనుక మీకు ఖచ్చితంగా న్యూమరిక్ కీప్యాడ్ ఇవ్వడం జరుగుతుంది. న్యూమరిక్ కీప్యాడ్ ఉంటే కనుక మీకు రైట్ కార్నర్కి, రైట్ బాటమ్ కార్నర్కి అనేది మీకు ఖచ్చితంగా మీకు ఎంటర్ కీ అనేది ఇవ్వటం జరుగుతుందండి. సో ఇది రైట్ యారో పక్కన 0, దాని పక్కన డాట్ 0 పైన 1 2 3 4 5 6. ఈ 5 పైన మనకి డాట్ ఉందండి. ఈ 5 అనేది మనకి ఒక దిక్సూచి లాంటిది అనమాట. దీని ఆధారంగా చేసుకుని మనం నంబర్స్ని చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. న్యూమరిక్ కీప్యాడ్ మన ఫోన్ నంబర్స్ లాగా మనం ఎలా డైల్ చేస్తామో, ల్యాండ్ ఫోన్ ఉంటే కనుక ఆ ల్యాండ్ ఫోన్ మీద 5 మీద ఒక డాట్ ఉంటుంది కాబట్టి ఇది మన బేస్ అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకుని మనం ఎంత పెద్ద నంబర్నైనా మనం చాలా ఫాస్ట్గా టైప్ చేసుకుంటే అవకాశం ఉంటుంది. 4 5 6 దానిపైన 7 8 9. సో ఎంటర్ పైన మనకి 123,456 ప్లస్, ఎంటర్ పైన ప్లస్ అండి. ఇప్పుడు ప్రస్తుతం నేను న్యూమరిక్ కీప్యాడ్ నేను ఆన్ చేశాను కాబట్టి ప్లస్ చెప్పింది. ప్లస్, ఆ ప్లస్ పైన డాష్, ఆ డాష్ పక్కన లెఫ్ట్ లో స్టార్ పక్కన స్లాష్. ఈ 4 సింబల్స్ ఇక్కడ న్యూమరిక్ కీప్యాడ్ లో ఇవ్వటం జరిగిందండి. దాని పక్కన నమ్లాక్ ఆఫ్, ఆన్ బటన్. ఆఫ్, ఆన్ అండి. ఆన్ ఉన్నప్పుడు ఎలా చూద్దాం ఒకసారి. 0 డాట్ 1 2 3 4 5 6 7 8 9 ఇలా ఇచ్చామండి. 123,000,004. సో ప్లస్ పైన డాష్, స్టార్ స్లాష్. ఎందుకంటే మన క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఈ 4 సింబల్స్ తో ఎక్కువ మనకి అవసరం ఉంటుంది కాబట్టి ఇలాగా దగ్గరగా ఇవ్వటం జరిగింది. ప్లస్ డాష్ స్టార్ స్లాష్ ఇలాగా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఇది ఖచ్చితంగా ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మట్టుకే మనం న్యూమరిక్ కీప్యాడ్ ఆన్ చేసుకోవాలండి. లేని పక్షంలో న్యూమరిక్ కీప్యాడ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేశాను. ఆఫ్ చేసినప్పుడు ఈ న్యూమరిక్ కీప్యాడ్లో ఉన్న కీస్ ఏ ప్రకారంగా మనం ఉపయోగించుకోవచ్చు చూద్దాం ఒకసారి. ఈ 0 అనేది ఇన్సర్ట్ అండి. ఇక్కడ మరొక ఇన్సర్ట్ మనకి ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే నమ్లాక్ ఆఫ్ చేస్తామో, ఆఫ్లో ఉన్నప్పుడు 0 మనకి ఇన్సర్ట్ కింద చెప్పుకుంటాము. మరొక ఇన్సర్ట్, ఆ ఇన్సర్ట్ పక్కన డిలీట్, ఇన్సర్ట్ పక్కన ఇన్సర్ట్ డిలీట్ 2 పక్కన ఉంటాయండి. ఇంకా ఎంటర్గానే ఉంటుంది. అయితే 0 పైన మనకి 1 ఉంది కండి. 1 2 3 4 5 6 7 8 9. ఈ 1 అనేది మనము ఎండ్కి మనకి అప్పారో పైస్కి, మన అప్పారో కీస్ పైన ఏ ప్రకారంగా అయితే మనకి ఇవ్వటం జరిగిందో
ఎండ్ హోము, ఇన్సర్ట్ డిలీట్, పేజ్ డౌన్, పేజ్ అప్. ఈ 6 కీస్ జనరల్గా హారిజెంటల్గా కానీ వర్టికల్గా కానీ ఇవ్వటం జరుగుతాయి. కీబోర్డ్స్ కొన్ని కీబోర్డ్స్ వర్టికల్గా ఉంటాయి, కొన్ని కీబోర్డ్స్ అడ్డంగా ఇస్తున్నాడు. ఈ 6 కీస్ సెపరేట్గా ఉండేలాగా ఉంటాయి జనరల్గా అయితే నార్మల్ కీబోర్డ్స్లో. అది కూడా అప్ యారో పైన ఒక అడ్డంగా ఉంటే కనుక ఖచ్చితంగా అప్ యారో పైన మనకి ఎండ్ వస్తుంది, ఎండ్ పైన హోము, హోమ్కి లెఫ్ట్లో ఇన్సర్ట్ కింద డిలీట్, ఎండ్కి రైట్లో పేజ్ డౌను, హోమ్కి రైట్లో పేజ్ అప్, ఇలా ఉంటాయి మనకి. అదే న్యూమరిక్ కీప్యాడ్లో కూడా ఇక్కడ మనకి హోము, ఎండ్, పేజ్ డౌన్, పేజ్ అప్ కూడా ఇవ్వటం జరిగిందండి. 0 పైన 1 అనేది ఎండ్కి, అలాగే 7 అనేది హోమ్కి. సో 1 అనేదేమో ఎండ్కి, 7 హోమ్కి, 3 అనేది పేజ్ డౌన్కి, 9 అనేది పేజ్ అప్కి. 3 ఏమో పేజ్ డౌన్కి, 9 ఏమో పేజ్ అప్కి. అంటే ఇక్కడ అన్నీ మనకి అవుట్ నెంబర్స్ వచ్చాయి, మీరు జాగ్రత్తగా గమనించండి. 1 7 ఎండ్ హోమ్, 1 ఏమో ఎండ్కి, 7 హోమ్కి. 3 9, ఇది కూడా 2 అవుట్ నెంబర్స్. 3 పేజ్ డౌన్కి, 9 పేజ్ అప్కి. ఇక మధ్యలో మనకి ఈవెన్ నెంబర్స్ చూద్దాం. 2 4 6 8, 2 డౌన్ యారో, blank, తర్వాత input help on. Number 2 reports the character of the current Number 4 moves the review cursor to the previous word of the current navigator. Right control. NVDA +1. మామూలుగా అయితే 2 డౌన్ యారో, 4 లెఫ్ట్ యారో, 6 రైట్ యారో, 8 అప్ యారో. ఈవెన్ నెంబర్స్ 2 4 6 8, 2 డౌన్ యారో, 4 లెఫ్ట్ యారో, 6 రైట్ యారో, 8 అప్ యారో. 2 4 6 8. ఇంకా మధ్యలో 5 ఒకటి మిగిలిందండి. ఈ 5 అనేది మన కర్సర్ ఎక్కడుందో తెలియచెప్పేకి. ఇప్పుడు మీరు ఒక వర్డ్ టైప్ చేశారు, వర్డ్ దగ్గర కర్సర్ ఉంది, ఆ వర్డ్ చెప్పు. ఇది NVDA అయితే. అదే జాస్ యూజర్స్ అయితే కనుక మీ కర్సర్ ప్రెజెంట్ ఏ క్యారెక్టర్ దగ్గర ఉన్నదో చెప్పు. అంటే క్యారెక్టర్ అంటే కంప్యూటర్లో మనం ఎలా చెప్పుకుంటాం, అది ఒక సింబల్ కావచ్చు, అది ఒక నంబర్ కావచ్చు, అది ఒక స్పేస్ కావచ్చు, అది ఒక లెటర్ కావచ్చు. సో మనం టెక్స్ట్ అనేది 3 భాగాలుగా డివైడ్ చేస్తుంటాం. లెటర్స్, సింబల్స్, అలాగే నంబర్స్. డేటా 3 భాగాలు ఉంటుంది, టెక్స్ట్, ఆడియో అండ్ వీడియో. దానిలో మళ్ళీ టెక్స్ట్ 3 భాగాలుగా ఉంటుంది, లెటర్స్, నంబర్స్, సింబల్స్. సో ఈ మన ప్రెజెంట్ కర్సర్ ఎక్కడుందో తెలియచెప్పే కీని మనం 5 నెంబర్గా వాడుతుంటాం మోస్ట్లీ. స్లాష్ ఉంది అనుకోండి, */. సో it will announce where the present cursor it will locate అన్నమాట. ఇదండి న్యూమరిక్ కీప్యాడ్. కింద ఇన్సర్ట్, డిలీట్, తర్వాత 1 ఏమో ఎండ్కి, 7 హోమ్కి, 3 పేజ్ డౌన్కి, 9 పేజ్ అప్కి, 2 డౌన్ యారో, 4 లెఫ్ట్ యారో, 6 రైట్ యారో, 8 అప్ యారో. ఆ మధ్యలో 5 అనేది ప్రెజెంట్ కర్సర్కి, అంటే మీ కర్సర్ ఎక్కడుందో తెలియజెప్పేకి. నమ్మలాగా ఆన్ చేస్తే 5 గానే పడుతుంది, నమ్మలాగా ఆఫ్ చేస్తే ఆ 5 అనేది మీ కర్సర్ ఎక్కడుందో తెలియచెప్పేకి అనమాట. అది వర్డ్ అయితే వర్డ్ చెప్తుంది, జాస్ యూజర్స్ అయితే కనుక ప్రెజెంట్ కర్సర్, స్పేస్ అయితే స్పేస్, ఒక లెటర్ దగ్గర పెడితే ఆ లెటర్ అయితే లెటర్ చెప్పుద్ది, నంబర్ అయితే నంబర్ చెప్పుద్ది. ఎక్కడైతే మీ కర్సర్ వదిలిపెట్టారో ఆ ప్రెజెంట్ కర్సర్ ఎక్కడుందో అది తెలియచెప్తుంది అనమాట 5 అనేది. సో ఇది న్యూమరిక్ కీప్యాడ్ గురించి. ఇప్పుడు మనం ఇప్పుడు నేను చిన్న చిన్న వర్డ్స్ నేను టైప్ చేసాం కదండి, ఆ వర్డ్స్తో పాటు మనం అంటే ఏ నుంచి జెడ్ వరకు ఏవైతే ఎక్సర్సైజ్లు మనం చేశామో A S D F S space semi L K J L K J space A S D F G F S space semi L K J H J L K J H J space Q W E R quer space
P O I U POU space Q W E R T R quarter space P I P O I U Y U POIU space P O I U Y U POIU space Z X C Z X C space M N M N space Z X C V C Z X C M B M B space M N B N M N B N space ఇట్లాగా మనం ఎక్సర్సైజ్ చేసామండి. దాంతోపాటు కొన్ని మన వర్డ్స్ కూడా మనం రోజు ప్రాక్టీస్ చేస్తుంటాము, తెలుసున్న వర్డ్స్. ఆ వర్డ్స్ చేసే ముందు మనం ఏం చేయాలి, ఏ నుంచి జెడ్ వరకు ఒక 10 లైన్స్ కానీ, ఒక 15 లైన్స్ కానీ, ఒక 20 లైన్స్ కానీ మనం టైప్ చేసుకోవాలి. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z актовкечкумно представу. అయితే ఏబిసిడీలు కవర్ అవటానికి మనకి 2 రకాల సెంటెన్సెస్, చాలా సెంటెన్స్లు ఉంటాయండి మన ఇంగ్లీష్లో వెతుక్కుంటే. అది శ్రీనివాసరెడ్డి కొన్ని సెంటెన్సెస్ కూడా తయారు చేయడం జరిగింది. కొన్ని సెంటెన్సెస్ ఏ నుంచి జెడ్ వరకు నాకు తెలిసిన సెంటెన్సెస్ ఒక 2 ఉన్నాయండి. అంటే ఏ నుంచి జెడ్ వరకు కవర్ అవటానికి సెంటెన్సెస్ ఇవ్వటం జరిగింది. అంటే ప్యాక్ మై బాక్స్ విత్ 5 డజన్ లిక్కర్ జగ్స్, ఇది ఒక సెంటెన్స్ అనమాట. ప్యాక్ మై బాక్స్ విత్ 5 డజన్ లిక్కర్ జగ్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకు అన్ని లెటర్స్ దీనిలో కవర్ అవటానికి ఈ యొక్క సెంటెన్స్ని తయారు చేశారు. తర్వాత ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. దీనిలో కూడా మనకి ఏ నుంచి జెడ్ వరకు అన్ని లెటర్స్ కవర్ అయ్యేలాగా, అంటే ఎప్పటి నుంచో ఉన్నాయండి సెంటెన్స్, చాలా కాలం బట్టి తయారు చేశారు మన ఇంగ్లీష్ ప్రొఫెసర్స్ ఎవరు తయారు చేశారు. సో TAE the space QUICK quick space BROWN brown space FOX fox space JUMPS jumps space OVER over space TAE the space LAZY lazy space DOG dog space PACK MY my BOX box space WTH with space FIVE 5 DOZEN dozen space LIQUP back PUQIL LIQOUR liker space JUGS jugs space ఇలా మామూలుగా అయితే ఇలా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలండి. TAE the space QUICK quick space BROWN browns FOX fox space JUMPS jumps OVER over space TAE the space LAZY lazy space DOG 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 ఇట్లాగండి. 7:10 p.m. సో ఈ ప్రకారంగా మనం రోజు ఏ నుంచి జెడ్ వరకు ఒక 10 టైమ్స్ 15 టైమ్స్ 20 టైమ్స్ మనం చేసుకుంటే మన ఫింగర్ మూమెంట్స్ పర్ఫెక్ట్గా వస్తుంటాయి అన్నమాట. సో ఈ విషయాన్ని మీరు మనకు గుర్తుంచుకోవాలి. ఒక్క నిమిషం అండి. హలో, అన్ని క్లాస్లో ఉన్నానా? క్లాస్లో మళ్ళీ చేస్తాను. చెప్పారు ఇక్కడికి వెళ్ళి వస్తామని చెప్పారు ఒక ½ an hourలో. చెప్తానండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ప్రకారంగా మనం ఈ టైపింగ్ లెవెల్స్ ఉంటాయండి. మన ఇక్కడితో మనం ఇప్పుడు క్లోజ్ చేద్దాము. మిగిలిన శ్రీనివాసరెడ్డి ఒకసారి కవర్ చేస్తాడు. Zoom join button unavailable. Star untitled notepad text edit. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా స్టార్ట్ చేయడానికి ఒక 2-3 పాయింట్స్ యాడ్ చేస్తున్నాను. సో సార్ ఏదైతే మనకు 9 and 0 లెఫ్ట్ పేరెంట్ రైట్ పేరెంట్ అంటే ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అనుకున్నాం కదా.
సో మన జనరల్ గా బ్రెయిలీలో రాసే 2, 3, 5, 6 ఏదైతే ఉందో జనరల్ బ్రాకెట్ గా రాస్తామో అది 9 and 0 Button అవుతుందండి. unavailable. Zoom window. సో రిమైనింగ్ నెక్స్ట్ బ్రాకెట్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ బ్రాకెట్ అంటాము. అది కూడా మనం బ్రెయిలీలో సెకండ్ బ్రాకెట్ కూడా సేమ్ అలాగే రాస్తాము 2, 3, 5, 6 అని. సో అది కూడా కొన్ని జనరల్ సింబల్స్ లో రాస్తుంటాము. సో అది కూడా బ్రాకెట్ ఓపెన్ అండ్ బ్రాకెట్ క్లోజ్. ఏదైతే థర్డ్ బ్రాకెట్ ఉందో మనం మ్యాథమెటిక్స్ లో అంటుంటాం కర్లీ బ్రాకెట్ అని. 1, 2, 3, 5, 6 బ్రాకెట్ ఓపెన్ అండ్ 2, 3, 4, 5, 6 బ్రాకెట్ క్లోజ్. WhatsApp page 1 of page 2 of phone, 1 notification. Phone. Edge panel. Selected keypad tap incoming call. 96.40 అట్లా పాయింట్ రాస్తే ఏదైతే 46 అనే డాట్ రాస్తామో ఆ పాయింట్ సింబల్ అనేది ఇక్కడ 0 పక్కల ఉంటుందండి. సో రిమైనింగ్ అన్ని సార్ చెప్పారు. సో సార్ చెప్పిన దాంట్లో సెంటెన్సెస్ కూడా చెప్పారు. సో ఇవి నేను చెప్పదలుచుకున్నవి.